బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. సార్ ఇప్పటివరకు యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ కరెక్ట్. ఇప్పటివరకు మీరు చేసిన హీరోయిన్స్ లో అది మీకు టిపికల్ క్వశ్చన్ రొటీన్ క్వశ్చన్ కావచ్చు, కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు? అంటే ఎంత చక్కగా షార్ట్ పీరియడ్ లో చాలా చక్కగా చేశారనేది కానివ్వండి. అంటే మా సొంత సినిమాలు చేసిందని చెప్పడం కాదు, కానీ వాణిశ్రీ కృష్ణవేణి సినిమా నేను సొంత సినిమాది ఫస్ట్ ఫిల్మ్. అవునండి. నేను హీరో, ఆవిడ హీరోయిన్. అందరూ చేసిన పెర్ఫార్మెన్స్ అనే విషయం మామూలు కాదు. ఇప్పుడు ఈ నేషనల్ అవార్డులు ఏమైనా ఉంటే అప్పుడు ఆ రోజుల్లో ఆవిడకి ఇవ్వాలి. ఆ తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయా కూడా సినిమా అయిపోయిన తర్వాత కూడా కొంచెం అలా బిహేవ్ చేస్తుండేది, అంత కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ అలా ఉండేది. తర్వాత భక్త కన్నప్పలో కూడా ఆవిడే హీరోయిన్. అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ టైంలో టక్కన సినిమా మామూలుగా మాడుతూ వచ్చి ఆ క్యారెక్టర్లో ఆ డైలాగ్ చెప్పడంలో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ డైరెక్టర్ ఊహించిన దానికంటే ఎక్కువ అది ఆవిడ వాణిశ్రీ. అంటే సావిత్రి గారు అంటే నాకు బాగా ఇష్టం ఆర్టిస్ట్ కంటే, నేను మామూలుగా ఫ్యాన్గా అభిమానిగా. ఆ తర్వాత మళ్ళీ వాణిశ్రీని ఆర్టిస్ట్గా నేను గౌరవించాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జయసుధ. ఆ లెవెల్ సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ సినిమాలు చూస్తూ ఉంటారా సార్? ఇప్పుడు మీరు చూస్తూ ఉంటాను. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరంటే మీకు బాగా ఇష్టం? అంటే బాగా ఇష్టం అంటే బాగా యాక్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. యాక్షన్ అంటే ఇప్పుడు ఏముంది, యాక్షన్ బట్టలు ఇప్పడం కదా, యాక్షన్ ఇప్పుడు ఏముంది, ఎవరు బాగా బట్టలు ఇప్పారు, ఎవరు బాగా సెక్స్గా కనిపించారు అనేది ఇప్పుడు. కానీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అసలు స్టోరీల్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ. హీరో మీద హీరోయిన్ ఊరికే రాగా డ్యాన్స్ పాటలు పాడడానికి, రొమాంటిక్గా డైలాగ్ చెప్పడానికి, క్లైమాక్స్ ముందు ఏడడానికి, తర్వాత మళ్ళీ సుఖాంతం ఘాట్లో కనపడడానికి. అంతే. కరెక్ట్. అంచేత ఆ స్కోప్ ఉంటలేదు. ఉన్న చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చేశారు మంచివాళ్ళు. సార్ ఇప్పటి వరకు 160 సినిమాలు అయి ఉంటాయా సార్ మీరు యాక్ట్ చేసిన సినిమాలు? అవుతుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు దగ్గర 200 అవుతాయి. గెస్ట్ క్యారెక్టర్లు వచ్చింది, గెస్ట్ ఎవరి కోసం అప్లికేషన్లో చేసిన క్యారెక్టర్ 160 or 70. ప్రస్తుతానికి ఏమన్నా చేస్తున్నారా సార్? ఎవరు అన్నారు ప్రస్తుతానికి కూడా సార్ ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. మూవీ అంటే వింటున్నాను, 3-4 కథలు విన్నాను. నాకు క్యారెక్టర్ నాకు నచ్చడే కాదు. ఇప్పుడు నేను నా చేతిలో లేనప్పుడు 50 సంవత్సరాల ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. నేనుంటే ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అదేమీ లేకుండా ఊరికి బిజినెస్ కోసం నన్ను ఎవరిని అడిగి కృష్ణ గారి బిజినెస్ అవుద్ది ఆయన కూడా మిగతా యంగ్ హీరోతో ఈయనతో బాగా బిజినెస్ అవుద్ది అని చెప్పి ఎవరిని వచ్చి అడిగితే నేను చేయడానికి ఒప్పుకోవట్లేదు. క్యారెక్టర్ ఇది కృష్ణరాజు చేయాలి, చేస్తే క్యారెక్టర్ పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది అనేది ఉంటేనే చేస్తాను. ఇప్పుడు చిన్న క్యారెక్టర్ నాకు అభ్యంతరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం అని చెప్పి సినిమా డైరెక్టర్ వచ్చాడు. ఆయన వచ్చి నన్ను అడిగారు మీరు క్యారెక్టర్ చేయాలని. ఇదేంటి చేయాలన్నా? లేదండి, మీరు చేస్తేనే ఆ సబ్జెక్ట్కి, ఆ క్యారెక్టర్కి, సినిమాకి వెయిట్ వస్తాను అన్నాడు. ఎన్ని సీన్లు ఉంటాయి అన్నాను? 5-6 సీన్లు ఉంటాయి అన్నాడు. అది అంతే ఉంటే ఇంకా ఏం పర్లేదు, నేను కొలతలు కొలిచేవాడిని కాదు, క్యారెక్టర్ వెయిట్ తెలుసుకుంటారు కానీ చెప్పమన్నాను. చెప్పాడు. చెప్తే నేను ఏదో దాని మీద డిస్కషన్ చేశాం. దానికి ఆ డ్రెస్కి వాటికి ఒప్పుకున్నాడు. అతను కూడా డిస్కస్ చేశాం, యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరూ చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తున్నాడు అనేది అనుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో, నేను ఎంత బాగా చేశాను, నాకే సరదా వేసింది అని చూసి. ఎంత న్యాచురల్గా, రియలిస్టిక్గా, అంటే ఆ సబ్జెక్ట్ కూడా ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది సబ్జెక్టు. సో అలాంటి క్యారెక్టర్ చూసినప్పుడు ప్రతి కూడా అభినందించారు, నాకు ఫోన్లు చేశారు. ఇప్పుడు పూర్వంలో లెటర్ లేవు కదా, అప్పుడు ఏ కదా, సరే అంత అప్రిషియేషన్ వచ్చింది. అలాగా ఏదైనా మంచి క్యారెక్టర్ చేయడం నాకు అభ్యంతరం లేదు. ఈ సినిమా జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి సార్? సినిమా ఫీల్డ్ నుంచి మీరు నేర్చుకున్నది? నువ్వు యాక్షను
కెమెరా ముందు చేయి కానీ బయట చేయవద్దని. అవుట్ సైడ్ జీవితంలో నటించవద్దు, జీవితంలో రియల్గా ఉండదు. ఆ రియల్గా ఉన్నదే యాక్ట్ చేసేటప్పుడు ఆ రియలిజాన్ని రియలిస్టిక్ అప్రోచ్ తోటి క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నించు. అదే తప్ప సినిమాలో యాక్ట్ చేస్తాను కదని బయటకు వచ్చిన ఆహో అని ఊహో అని పొగిడేసి అది చేసి యాక్ట్ ఏదైనా అబద్ధాలు చెప్పడం నటించడం ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు, చేయకూడదని నా ఉద్దేశం. సినిమాలో నటించు, కెమెరా ముందు ఎంతలో నటించు, కానీ జీవితంలో నటించద్దు. సార్ ఇప్పటికీ ఆ ప్యాషన్ ఉందా మీకు? ఆ ఫోటోగ్రఫీ ప్యాషన్ అలాగే ఉందా? అంటే తర్వాత మా అంటే ఇద్దరు సినిమాల్లో పడిపోయిన తర్వాత దాని మీద వదిలేసిన తర్వాత చాలా రోజులు ఉండేది, సినిమాలకు వచ్చిన తర్వాత కూడా తర్వాత వదిలేసాం. ఈ కెమెరాలు కూడా మళ్ళీ మారిపోయినాయి, డిజిటల్ వచ్చినాయి, అవి వచ్చినాయి. డిజిటల్ కూడా కొన్నాళ్ళు వాడాను, తర్వాత ఇంకా ఆ పాత కెమెరాలన్నీ ఇంకెందుకు పనికిరావు కదా, పాత కెమెరాలు అన్నీ ఉన్నాయి, అలా వదిలేసాము. తర్వాత డిజిటల్ కెమెరాలు, చాలా మంచి కెమెరా ఒకటి లండన్లో కొన్నాను నేను, కాస్ట్లీ కూడా, చాలా మంచి కెమెరా డిజిటల్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎండ ఉన్న మామూలుగా ఇంట్లో కూర్చుని లైట్ పెద్ద ఎక్కువ ఉండదు కదా, లైట్ ఎక్కలేకుండా సిల్హౌట్లా కాకుండా ఇక్కడ కూర్చుంటే వెనక ఎండ బగబగ మండుతున్నా కానీ అదే బ్యాలెన్స్ చేసుకుని వచ్చేంత కెమెరా అనమాట. చాలా కాస్ట్లీ కెమెరా, అది కొన్నాను, చాలా బాగుంది. ఆ కెమెరా తీసుకుని మా మేనల్ని తీసుకెళ్ళాను అనమాట చిరంజీవి బర్త్డేకి. బర్త్డే ఫంక్షన్ చేస్తుంటే అక్కడ వెళ్ళాను అనమాట. వెళ్ళి కెమెరా మా మేనల్ని తీస్తున్నాడు ఆ కెమెరా నాకు. సరే చిరంజీవి చూసాడు, అన్న ఇది ఎక్కడ కొన్నావు? నేను లండన్లో చూశాను, చాలా కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ ఎందుకని వదిలేశాను నేను, మాకు ఎందుకని అన్నాడు. అప్పుడు మా మేనల్ చేతిలో తీసుకుని కెమెరా ఇప్పుడు వెళ్ళేసి ఇది బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మనవరు పాండవులు దగ్గర నుంచి అప్పుడు తబలా వేస్తుంటే కూర్చొని మా చిన్న మా రేడియో పాటలు వస్తుంటాయి, ఎప్పుడు నువ్వు పైకి వస్తావు, నువ్వు మంచి రిథమ్ సెన్స్ ఉండేది అప్పుడే, అలా అంటుండేవాడు అనమాట.